పక్షులు సంతోషంగా జీవించేవి. ఆ అరణ్యానికి పాలకుడిగా సింహం ఉండేది. కానీ సింహానికి కోపం ఎక్కువ. జంతువులందరూ దానికి భయపడేవారు. ఒకరోజు ఆ అరణ్యానికి ఒక వేటగాడు ప్రవేశించాడు. అతడు జంతువులను వేటాడి చంపి వాటి మాంసాన్ని తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. జంతువులందరూ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోలేక బాధపడుతూ ఉండేవారు. అప్పుడు అక్కడి నీలిపిట్ట ఒక చిట్కా ఆలోచించింది. మనందరం ఏకతాటిపై నిలబడితేనే ఈ సమస్యను ఎదుర్కోగలం అని నీలిపిట్ట అన్నది. నీలిపిట్టించి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. పిట్ట మాటలు విన్న సింహం మొదట అంగీకరించలేదు. కానీ చివరికి అది ఒప్పుకుంది. సింహం, నీలిపిట్ట, ఇతర జంతువుల సహాయంతో ఒక పథకం సిద్ధం చేశారు. వేటగాడు వచ్చినప్పుడు అన్ని జంతువులు కలిసికట్టుగా దానిపై దాడి చేశాయి. చివరికి అతన్ని అరణ్యానికి దూరంగా తరిమేశారు. ఆ తరువాత అరణ్యం మళ్లీ ప్రశాంతంగా మారింది. నీలిపిట్ట ఎవరితోనూ తగాదా పెట్టుకోకుండా జంతువులందరూ కలిసుండాలని చెప్పింది. జంతువులందరూ నీలిపిట్టకు కృతజ్ఞతలు చెప్పి ఎప్పుడూ ఏకతాటిపై ఉండాలని ఒప్పుకున్నారు. ఐకమత్యమే శక్తి. కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు.